In our hometown, మరి మా యొక్క సొంత గ్రామంలో most of the middle class people, they have got palm leaves houses. మరి చాలా మంది తాటాకులతో ఇల్లు మధ్య తరగతి వాళ్ళకి తాటాకులు వేసినటువంటి గృహాలు ఉంటాయి. And once a fire was lit in some corner of the colony. మరి ఆ కాలనీలో ఒక మూల ఎక్కడో మరి మంటలు అంటుకున్నాయి. Lot of houses got gutted. మరి ఆ మంటలు ఒక దగ్గర అంటుకుంటే ఇల్లు తాటాకు And ఇళ్ళన్నీ people were కాలిపోయాయి. worried and putting sand and water and all that ప్రజలు త్వరపడి ఇసుక చల్లుతున్నారు, నీళ్లు పోస్తున్నారు. away from that house, that place. మరి ఆ యొక్క తాటాకులు ఉన్నటువంటి దూరంగా There was another తాటాకుల ఇల్లు. మరి మరొక తాటాకుల ఇల్లు ఉంది. That owner of that house, ఆ ఇంటి ఓనరు బావిలో నుంచి నీళ్లు చేది బావిలోంచి నీళ్లు చేది వాడి ఇంటి మీద పోసుకుంటున్నాడు. ఆయన ఇంటి మీద పోసుకుంటున్నాడు. ఫైర్ అక్కడ, మంటేమో ఇంకో దగ్గర, ఈడ నీళ్లు పోస్తున్నాడు. ఈయనేమో ఈయనింటి మీద పోసుకుంటున్నాడు. గౌను పెట్టు అన్నారు. దారిలో పోయే వాళ్ళు అన్నారు, ఏంటి ఆడ ఫైర్ ఆడికి పోయి హెల్ప్ చేయకుండా ఇక్కడికి నువ్వు పోస్తున్నావు అంటే, ఎక్కడైతే మండుతుందో అక్కడ నీళ్లు పోయకుండా ఇక్కడ పోసుకుంటున్నావంటే నా ఇల్లు కూడా మంట వస్తుందేమో, నా ఇల్లు కూడా మంట వస్తుందేమో అని, మా ఇల్లు కూడా అంటుకుంటుందేమో, మా ఇల్లు కూడా అంటుకుంటుందేమో అని. తడిగా ఉంటే అంటుకోదుగా, మరి తడి ఉంటే అంటుకోదు కదా. he was getting ready to accept any problem. కాబట్టి సమస్య ఎదురైతే దానికి సిద్ధంగా ఉన్నాడు. సో బాగుందిలే అనుకోకూడదు. కాబట్టి బాగుందిలే అనుకోకూడదు. never come to a situation, oh everything is okay with us. ఎప్పుడు కూడా మన పరిస్థితులన్నీ బాగున్నాయి అనే స్థితిలో ఉండకూడదు. సమస్య వాళ్ళకే. only in that assembly. మరి ఆ ఫలాని మందిరంలోనే సమస్య. You are part of that assembly. మనము ఆ యొక్క సమాజంలో కూడా భాగం ఉన్నవారము. We know we belong to one church. మనందరం కూడా ఒకే సంఘానికి చెందిన వారమని మనం ఎరుగుదుమా? The church of the living God. సజీవుడైనటువంటి దేవుని సంఘము.